హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఇప్పుడైతే నేను ఉషా కలిసి బేగం బజార్కి వెళ్తున్నాం అనమాట. తిను ఉషా హాయ్ చెప్పండి అందరూ. మేము బేగం బజార్కి వెళ్తున్నాం. యాక్చువల్గా ఉషా ఎప్పుడు చూడలేదన్నమాట. అండ్ సో ఇంకా అలా చూసుకొని తిరిగేసి వద్దామని వెళ్తున్నాము. అసలు ఎక్కడికి వెళ్తాం, ఏ షాపులు చూస్తాం అనేది కూడా మీకు మొత్తం వీడియోలో పెడతాను. మేమైతే ఫస్ట్ వచ్చేసి సాయి బృందావన్ జ్యువెలర్స్ అని ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. కొంచెం ప్రైజెస్ హై అనిపిస్తాయేమో కానీ క్వాలిటీ అయితే ది బెస్ట్ అని చెప్తాను. బేగం బజార్లో నాకు తెలిసినంత వరకు బ్యాంగిల్స్ అయితే ఈ షాప్లోనే తీసుకోండి. చాలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారా కంప్లీట్గా జ్యువెలరీ సెట్స్ అనమాట. లైక్ ఎలా అంటే మ్యారేజెస్కి వేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే మొత్తం మనకి సెట్ అంతా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఉషా కొన్ని నెక్ సెట్స్ చూస్తుంది. అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే 1000 బిలోలోనే ఉన్నాయి. ఏం నచ్చింది ఏంటనేది నన్ను వేసుకోమందనమాట. చూసారు కదా జనాలు ఎంత రష్గా ఉన్నారో, ఫుల్ ఉంటారు. మేము అందులోని సాటర్డే వెళ్ళాం కదా, కొంచెం తక్కువనే ఉన్నారు. సండే అయితే అస్సలు ఖాళీ ఉండదన్నమాట. ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు మనం వెళ్ళాం అనుకోండి, మనకంటూ ఒక పర్సన్ని అసైన్ చేస్తారనమాట. మనం ఉన్నంత వరకు మనకు కావాల్సిన ఐటమ్స్ వాళ్ళు ఓపికతో, లైక్ మనం 3 hours ఉన్నా, 4 hours ఉన్నా, 1 hour ఉన్నా, 5 minutes ఉన్నా వాళ్ళు చూపిస్తారనమాట. ఎన్ని ఐటమ్స్ అడిగితే అన్ని ఐటమ్స్ చూపిస్తారు. నాకు ఈ గ్రీన్ సెట్ చాలా బాగా నచ్చింది. 1500 అంట, చాలా బాగుంది కదా. అండ్ నాకు బాగా నచ్చినాయి అనమాట. వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నవి జడావు కుందన్ కదా, ఇవి కూడా చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంది. వీళ్ళకి ఏంటంటే ఒక 4 rooms ఉంటాయి. ఒక రూమ్ అంతా ఇట్లా నెక్ సెట్స్, ఇంకో రూమ్ ఏంటంటే లైక్ వడ్డానాలు అలా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అలా అనమాట. చాలా బాగుంది కదా. గోల్డ్ కూడా పనికిరాదు అనిపిస్తుంది. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో వీళ్ళ దగ్గర. నెక్స్ట్ మేము అదే షాప్లో బ్యాంగిల్స్ బాగుంటాయని చెప్పాము కదా, అక్కడికైతే వచ్చేసామన్నమాట. చూసారు కదా ఈ కడా బ్యాంగిల్స్ 2 కలిపి 700 ఆ ప్రైస్లో ఉన్నాయి. కాకపోతే నా సైజ్ లేవన్నమాట. ఇంకా ఉషా ఒక్కరిదే తీసుకుంది. ఇవి వచ్చేసి నేను లాస్ట్ టైం తీసుకున్నాను. ఇవి 2 కలిపి 600 అనమాట. 4 బ్యాంగిల్స్ ఉన్నాయి, 6 బ్యాంగిల్స్ ఉన్నాయి. చాలా బాగుంటాయి అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. నేను వాడే మీకు చెప్తున్నాను అనమాట. నా పెళ్లి టైం కన్నా ముందు తీసుకున్నాను. నా పెళ్లి టైం కూడా ఇక్కడికే వచ్చి తీసుకున్నాను, కానీ అలాగే ఉన్నాయన్నమాట. జ్యువెలరీ అయితే ఎలా మనకి షేడ్ అవ్వడం అట్లా ఏం లేదు. మొత్తం కూడా చాలా చాలా బాగుంది. నేను పట్టుకున్న వచ్చేసి 4 బ్యాంగిల్స్ అనమాట. ఈ 4 కూడా 750 or 800. ఇప్పుడు ఉషా వేసుకుంది కదా, కంప్లీట్ గోల్డ్లా ఉన్నాయి. అవి వచ్చేసి 600 అనమాట. అన్నీ ఆరెంజ్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కడా మోడల్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో అవి చూసాం కానీ యాక్చువల్గా నా సైజు లేదనమాట. సో ఇంకా ఉషా ఒక్కరే తీసుకుంది. కొన్ని ఇంటి దగ్గర వేసుకున్న బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం అనమాట. చూసారు కదా ఎంత బాగున్నాయో. మనకి ఏంటంటే 600 700 ఆ రేంజ్లోనే కాదు, లైక్ ఎలా అంటే 250 నుంచి 200 నుంచి కూడా స్టార్ట్ అయిన బ్యాంగిల్స్ ఉన్నాయి, లైక్ డైలీ వేర్ వేసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే కొంతమంది లెహంగాస్ తీసుకొచ్చారు, వాటిపైన చూసుకుంటున్నారనమాట. అండ్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి కఫ్ స్టైల్ ఇయర్ రింగ్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. నేను ఆల్రెడీ ఆ వీడియో ప్రమోషన్ కూడా చేశాను. ఉమాస్ జ్యువెలరీ స్టోర్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ వాళ్ళు పంపించారనమాట. చాలా బాగుంటుంది. సేమ్ ఇక్కడ కూడా అదే క్వాలిటీలో ఉన్నాయన్నమాట. ఉషా చెక్ చేసుకుంటుంది ఎట్లా ఉన్నాయి చూడండి మీరే. ఇంకొకటి ఏంటంటే వీడియోలో సరిగా లైక్ ఎందుకో కనిపించట్లే కెమెరాలో, కానీ అక్కడికి వెళ్తే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. దాని తర్వాత మేము ఇంకా బయటకు అయితే వచ్చేసామన్నమాట. బయట ఇక్కడ వాలెట్స్ అయితే ఉన్నాయి. 50 70 200 350 అట్లా ఒక్కొక్క ప్రైస్ క్వాలిటీని బట్టి ప్రైస్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా 2-3 షాప్స్కి వెళ్ళాం, కానీ అక్కడ యాక్చువల్గా ఏంటంటే వీడియో అనేది అలో లేదనమాట. మేము యాక్చువల్గా వెళ్ళింది 2 o'clockకి, ఇంకా 10 వరకు కూడా బేగం బజార్లోనే ఉండిపోయాము.
మేము చూసింది ఒక 20% మాత్రమే అనమాట. ఇద్దరికి పూజా రూమ్‌లో పీటలు లేవని చెప్పి ఇక్కడ కనిపిస్తున్న పీటలు ఏమైనా తీసుకుందాం అనుకున్నాము. సో, కొంచెం బేరం ఆడి మంచిగానే తీసుకున్నాం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా పైన. ఆ పీటలైతే మేము తనొకటి నేనొకటి తీసుకున్నాం అనమాట. ఇంకా కాసేపు ఏమైనా తిందాము అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము. యాక్చువల్‌గా తిరగాలి అని అంటే బేగం బజార్ చాలా పెద్దది. మేము తిరిగింది 20% అనమాట. ఇక్కడొచ్చేసి అజీజ్ ప్లాజా ముందు పిల్లలకి చాలా బొమ్మలైతే ఉంటాయి. బయట చాలా ఎక్కువ ప్రైస్ అనమాట. ఇక్కడ మాత్రం రీజనబుల్‌కి ఇచ్చేస్తాడు. ఉషా వాళ్ళు లాస్ట్ టైం ఒక గిఫ్ట్ తీసుకున్నారు 1500 అంట. కానీ ఇక్కడ అది దాంట్లో హాఫ్ ప్రైస్‌కొచ్చిందనమాట. చాలా చాలా తక్కువ ప్రైస్‌లే ఉన్నాయి. మీరు ఎవరైనా విజిట్ చేయాలంటే బేగం బజార్ ముందు అజీజ్ ప్లాజా అని ఉంటుంది. లైక్ బేగం బజార్‌లో దాని ముందునే అమ్ముతారు. చాలా రీజనబుల్ ప్రైస్‌కే ఇస్తారనమాట. మనం బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు. ఉషా వచ్చేసి వాళ్ళ పిల్లలకి కొన్ని టాయ్స్ అయితే తీసుకుందనమాట. అన్నీ కూడా మాకు బార్గెనింగ్ చేసి మంచి ప్రైజులకే ఇచ్చారు. ఇంకా అప్పటికే ఇంట్లో వాళ్ళు కాల్ చేసేస్తున్నారు 9 అయిపోయిందని. ఇంకా సరే లోపలికి వెళ్ళి చూద్దాము ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి వెళ్ళామన్నమాట. అజీజ్ ప్లాజాలోనే ఫస్ట్ ఫ్లోర్ కార్నర్లో ఒక బ్యాగ్ షాప్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నాకు ఒక బ్యాగ్ చాలా బాగా నచ్చింది. ఎలిట్ బ్రాండ్ అనుకుంటాను. అది నాకు 1900 అట్లా చెప్పారు. చాలా ఎక్కువ ప్రైస్ అనిపించింది. కానీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందనమాట. ఉషా వచ్చేసి కొన్ని టోట్ బ్యాగ్స్ అండ్ స్లింగ్ బ్యాగ్స్ ఇవన్నీ చూస్తుంది. నేను ఇప్పుడు వేసుకుంటున్నాను చూడండి. ఈ బ్యాగే అనమాట. చాలా బాగుంది. క్వాలిటీ చాలా చాలా బాగుంది. కానీ ఆఫీస్కి కొంచెం పెద్దదైపోతుంది అనిపించింది అనమాట. ఒక 1000 అట్లా అయితే తీసేసుకుందును. అండ్ ఆ షాప్ ఆయన చెప్పాడనమాట పక్కనే ఆర్కే కాంప్లెక్స్ ఉంటుంది. దాంట్లో 3rd ఫ్లోర్కి వెళ్ళండి బ్యాగ్స్ ఇంకా బాగుంటాయని. మీరు నమ్మరు. ఒక 3 BHKలో లైక్ ఒక 3 BHK అంత ఇల్లు అనమాట. లైక్ రూము మొత్తం బ్యాగులే. ఎన్ని బ్యాగులు ఉన్నాయో అన్నీ కూడా ఇంపోర్టెడ్ అనమాట. లైక్ ఫస్ట్ కాపీ ఉంటుంది కదా అలా అనమాట. నిసా బ్యాగ్స్ అని చెప్పేసి మొత్తం కూడా లైక్ ఎలా అంటే బ్రాండెడ్ బ్యాగ్స్ అనమాట. నేను ఒక బ్యాగు ఉషా ఒక బ్యాగు తీసుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చిన తర్వాత ఈ చిచ్చర పిడుగులు వెంటనే ఓపెన్ చేశారనమాట. ఖుషి చిన్నది భలే క్యూట్ ఉంటుంది. ఇంకా చందుని మా అమ్మ ఓపెన్ చేయండి అని చెప్పి ఇంకా చందు చేతి ఓపెన్ చేయించేసింది. వాళ్ళ అక్క తను డ్రాయింగ్ అయితే చేసేస్తున్నారనమాట. ఇంకా ఇలా జరిగింది మా బేగం బజార్ వ్లాగ్ అనేది. ఇంటికి వచ్చాక మంచిగా డిన్నర్ తిన్నాము. వచ్చినప్పటికి 11 అట్లా అయిపోయింది. మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. మేము వచ్చేలోపు వీళ్ళు నలుగురు గేమ్స్కి వెళ్ళారు, బయట తిరిగారు, అన్నీ చేసేసారనమాట. సో ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.